నా పేరు సాంబశివ. నేను రిటైర్ బ్యాంక్ మేనేజర్ని. నాకు ఈ ప్రకృతి అన్నా, నేచర్ అన్నా, మొక్కలన్నా మనం పండించుకోవడం అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఎందుకంటే మన ప్రజల్లో ఉన్న 95% మంది వ్యవసాయ కుటుంబాల నుంచే వచ్చాము. కానీ వృత్తుల రీత్యా, వాటి రీత్యా, చదువుల రీత్యా అది వదిలేసి, ఆ వాతావరణాన్ని వదిలేసి, ఊరిని వదిలేసి, పల్లెటూరుని వదిలేసి, ఆప్యాయతలు, బంధాలు, అనుబంధాలు వదిలేసి సిటీల బాట పట్టి పండించే వాళ్ళు అనేవాళ్ళు ఇప్పుడు తగ్గిపోయారనమాట. అందుకని చెప్పి ఈ యొక్క పట్టణంలో అర్బన్ ఫార్మింగ్ అని, పట్టణ వ్యవసాయం అని, మిద్దె తోటల పెంపకం అనేది 2014లో మనకు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో స్టార్ట్ చేశారు. ఆ టైంలో నేను ఇక్కడే ఉండేవాడిని, విజయవాడలోనే. అక్కడ అప్పుడు జ్యోతి గారు ఉన్నాడు, హార్టికల్చర్ ఆఫీసర్, అండ్ సుజాత గారు. వారి ప్రోద్బలంతో నేను వాళ్ళందరినీ సెట్ చేసి ఒక గ్రూప్ ఏర్పాటు చేశాను, అమరావతి ఉద్యాన ప్రేమికులు అని చెప్పి. సో ఆ విధంగా అందరికీ సజెషన్స్ ఇస్తూ, అందరినీ సెటప్ చేసి, అందరికీ ఒక అవగాహన కలిగిస్తే ఇప్పుడు వాళ్ళు నాకు గురువులు అయ్యారనమాట. వాళ్ళే నాకు అన్నీ నేర్పుతూ ఉంటారు. సో చాలా ఆనందంగా ఉంటుంది. కానీ ఇంకా చాలా చేయాల్సింది ఉంది. ఈ యొక్క మిద్దె తోటల పెంపకం అనేది మనం పిల్లలకి నేర్పాలి. నెక్స్ట్ జనరేషన్స్కి మనం ఆ యొక్క వాటి విలువ, మన ఆహారం మనం పండించుకునే దాంట్లో ఉన్న విలువ, ఆహారం యొక్క విలువ, సమయం విలువ, ధనం విలువ, వ్యక్తుల విలువ, సమాజం విలువ తెలపాలి. ఎందుకంటే ఇంతసేపు ఒక దీంట్లో పడి కొట్టుకుపోతున్నాం. జంక్ ఫుడ్స్ తినేస్తున్నారు, కోలాలు తాగేస్తున్నారు, పిల్లలు అనారోగ్యాలు పాలవుతున్నారు. ముఖ్యంగా బయట తినే తిండి చాలా ఘోరంగా తయారైంది. ఇప్పుడు ఇళ్లలో తినమనే చెప్తాను నేను మా గ్రూప్లో. ఇంటి వంట ఇంట్లో ఆరోగ్య గంట అని చెప్పి, ఇంటి పంట ఇంట్లో వంట ఆరోగ్యం గంట అని నా నినాదం అనమాట నా గ్రూప్కి. సో ఎప్పుడైతే అది మనం ఆచరిస్తామో పిల్లలు కూడా చూసి నేర్చుకుంటారు. మా మనవాడు అలాగే నాతో పాటు తిరిగి చేస్తాడు అని, విత్తనాల పేర్లన్నీ కూడా తెలుసు. ఆ విధంగా అందరికీ అవగాహన కల్పిస్తే ఫ్యూచర్ జనరేషన్స్కి దీన్ని మనం క్యారీ ఫార్వర్డ్ చేసినట్టు ఉంటుంది. మన ఈ వన్ ఎర్త్ వన్ లైఫ్ లీలారాణి గారి గ్రూప్లో ఒక్కొక్క వెరైటీ, ఇప్పుడు నేను చూడని వెరైటీస్ కూడా ఉన్నాయి. నా దగ్గర 90 వెరైటీస్ ఉంటాయి, అయినా ఒక 90 పైనే ఉన్నాయి. కొన్ని ఇటువంటివి అంటే నేను జనరల్గా దేశీ వెరైటీసే మెయింటైన్ చేస్తాను. ఈ మేబీ ఇది అంత విదేశీ అయి ఉండొచ్చు, కానీ చాలా బాగా ఉన్నది, చాలా ఆనందంగా కూడా ఉంది. ఇంతమంది చక్కగా ఇంత బాగా అరేంజ్ చేస్తారు. మెయిన్గా ఈ మెంతి కూరతో పెట్టారు చూసారా, వన్ లైఫ్ అని, చాలా ఆనందంగా ఉంది. మధ్యలో గులాబీలు చాలా, ఇంకా లోపల ఇది దొండతీగ పాకిచ్చేసారు. అబ్బో, ఇక్కడేమో గుత్తిబీర పాకిచ్చారు, అక్కడ తమలపాకులు, కాకర, అబ్బో బొప్పాయి కాయించేశారు స్టాల్లోనే. అంటే చాలా ఆనందం. శ్రమ పడుతున్నారు. ఇంకా ముందుకెళ్ళండి. మన ఆహారం అనేది మనకి ఎట్లా ముఖ్యమో, ఇంటి ఆహారం అనేది మెయిన్గా, అలాగే ఇంట్లో పండించుకోండి. మేడ మీదకి దిగుతూ ఉంటే రోజు మనకి వచ్చే ఎక్సర్సైజ్ అనమాట, వ్యాయామం. ఎండ తగిలితే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇమ్యూనిటీ పెంచుకోండి. ఎండ ఇప్పుడు ఇవాళ రేపు ఎండని తగలట్లేదు జనాలకి. ఏసీ బతుకులు అయిపోయినాయి. కార్లలో వెళ్తారు, ఆఫీసులో కూర్చుంటారు, ఇంటికి వస్తారు, మళ్ళీ సూర్య భగవాన్ని ఇది లేదు. సో ఎప్పుడైతే మనం ఎండలో తిరుగుతామో, పొద్దున గంటన్నర మేడ మీద ఎక్కి దిగితే చాలు, మీకు ఏ కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు రావు. ఈ ఇమ్యూనిటీ లేకనే కరోనాలో చాలామంది పోయారు. అదొకటి భయంతో పోయారు. హాస్పిటల్లో చేరిన వాళ్ళు పోయారు. హాస్పిటల్లో చేరుకోకుండా ఇంట్లో చాలామంది ఆ టైంలో మిద్దె తోటలు తయారు చేశారు. అదొక శుభసూచకము. సో వాళ్ళందరూ కూడా ఆరోగ్యంతో హ్యాపీగా ఉన్నారనమాట. సో మిద్దె తోటలు చేసుకుంటే ఉన్నంత ఆనందం ఇంకేమీ లేదు. ఇంకా వ్యవసాయం చేస్తే ఇంకా ఆనందం. ఇప్పుడు వ్యవసాయం దిగాను, వ్యవసాయం చేస్తున్నాను. ఒక ఎకరంలో కూరగాయలు 40 రకాల కూరగాయలు వేస్తున్నాను. 15 రోజుల నుంచి రోజు పొద్దున పొలంకి డ్యూటీకి వెళ్ళి ఇంటికి రావడం. మా ఆవిడ టిఫిన్ కట్టిస్తుంది చక్కగా. హైదరాబాద్లోనే 1 ఏకర్లో స్టార్ట్ చేసాము. 40 వెరైటీస్ కూరగాయలు వేస్తున్నాము. సో ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఇంకో 4 ఎకరాలు చేయాలని తపన, కానీ ఇప్పటికే చాలా అయిపోయింది, డబ్బు 4 lakhs అయిపోయింది. సో ఈ విధంగా అందులో దిగాలి అంటే ఒక అవగాహన ఉండాలి. ఏదో దూకుడుగా దిగడం కాదు, మెల్లిగా స్టేజ్ వైజ్. ఇది ఈవెన్ మిద్దె తోటైనా సరే 10 కుండీలు 5 కుండీలు అలా పెట్టుకుని పెద్దగా చేసుకోవాలి. ఇయర్ వైజ్, సీజన్ వైజ్ పెంచుకుంటూ పోతే అందులో ఉన్న ఆనందం మీకు ఇంకా చాలా ఆనందంగా ఉంటుంది. ఈ